మీ అందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరం చైత్రమాస శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగ జరుపుకుంటారు. ఉగస్య ఆది అనేది ఉగాది. ఉగా అనగా నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్ అనే అర్థాలు. వీటికి ఆది అనగా మొదలు. ఈ రెండింటినీ కలిపి ఉగాది అంటారు. ఈ రోజునే బ్రహ్మ సమస్త సృష్టిని ప్రారంభించాలని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాదు ఉగాది నాటికి చెట్లన్నీ ఆకులు రాలి కొత్తగా చిగురుస్తాయి. మల్లెలు, మామిడి పిందెలు, వేపపూత ఇలా పూల సువాసనతో వసంత ఋతువు కూడా చైత్రశుద్ధ పాడ్యం నుండే మొదలవుతుంది. ఈ రోజున కుజుడికి సస్యాధిపత్యం వచ్చింది కాబట్టి ఎరుపు రంగు ధాన్యాలు, పొట్టు ధాన్యాలు, కందులు, కుంకుమ పువ్వు, పగడాలు మొదలైనటువంటి ఎరుపు రంగు వస్తువులన్నీ కూడా ఈ సంవత్సరం బాగా దొరుకుతాయి అని మీ అందరి పక్షాన పంచాంగ దేవతను నేను ప్రార్థన చేస్తూ ఆ దేవతలందరి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుగాక అని కూడా ప్రార్థన చేస్తూ మేషరాశి అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, అలాగే కృత్తికా నక్షత్రం 1వ పాదం. మేషరాశి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3. వృషభ రాశి కృత్తికా 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు. వృషభ రాశి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3. తదుపరి మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి. మిథున రాశి వారి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 6. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. సింహరాశి మఘ నక్షత్రం 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. సింహరాశి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు. కన్యా రాశి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. తులా రాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు, ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5. వృశ్చిక రాశి అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, అలాగే విశాఖ 1. వృశ్చిక రాశి వారి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. తదుపరి ధనుస్సు మూల నక్షత్రం 4 పాదాలు, అదేవిధంగా పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనుస్సు రాశి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5. మకర రాశి మకరం ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ఠ 2 పాదాలు, ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. తదుపరి కుంభరాశి ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1. మీనరాశి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, మీనరాశి. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఈనాటి క్రోధినామ సంవత్సర సందర్భంగా రాష్ట్ర ప్రధానికానికందరూ కూడా మరొకసారి తెలుగు సంవత్సరాన్ని మొదటి పండుగ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉగాది పురస్కరించుకొని మీ అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని, ధర్మం 4 పాదాల నడవాలని చెప్పని, తెలంగాణ రాష్ట్రమే యావత్ భారతదేశానికి దిక్సూచి కావాలని అందరం కలిసి సాగుదాం. మరొకసారి మీ అందరికీ శుభాభివందనలు, హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసి ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భాషా సాంస్కృతిక శాఖ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు.